ఆఖరి మాట 7వ మాట. ఈ 7వ మాటను మనం చూద్దాం, దయచేసి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. లూకా సువార్త 23:46 తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానని కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించినట్టుగా దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ గమనిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. లాస్ట్ ఫైనల్ వర్డ్, దేవునికి తన ఆత్మను అప్పగించారు. ఇప్పుడు చూడండి, అందరు ఏమన్నారు? ఆయనను చంపేసినారు, ఆయన చంపినారు అని మాట్లాడుతున్నారు. ఆయన ఎవ్వరు చంపలేదు, ఆయన ఏం మర్డర్ కాలేదు, ఆయన ఏమో ఆత్మహత్య కూడా చేసుకున్నాడా? సూసైడ్ చేసుకున్నాడా? లేకపోతే ఆయన మర్డర్ చేసినారా? కూడా చేయలేదు. లోకంలో నీ ప్రాణం పోవాలన్నా ఆయన చేస్తూ ఉంది, నీ ప్రాణం పోతే ఆయన తీసుకుంటాడు. కానీ దేవుడు వాక్యం శ్రమిస్తున్న వాళ్ళంటే ఆ నీ ప్రాణము నా ప్రాణానికి మనకి ఇక్కడ సెక్యూరిటీ లేదు అంటే దాని అర్థం ఏంటంటే మనం పెట్టలేము, తీసుకోలేము. మనం ఎప్పుడు వచ్చినామో, ఎలా వచ్చామో, మనం ఎలా వెళ్తామో కూడా మనకు తెలియదు. వచ్చిన వారికి తెలియదు, పోయేది కూడా మనకు తెలియదు. ఈ విషయం దేవునికి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఒకే ఒక్కడు యేసు క్రీస్తు ప్రభువు వారు మాత్రమే ఎందుకు వచ్చాడో, ఎందుకు వారు ప్రాణం పెట్టాడో, ఎందుకు తన ప్రాణమును ఆయన తనకి అప్పగిస్తున్నాడో, ఎవరికి ఇస్తున్నాడు? ఆయన తన ప్రాణము, తన ఆత్మను ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరికి ఇస్తున్నాడు? మనపురంలో అక్కడక్కడ బంగారం పెట్టి డబ్బులు తెచ్చుకుంటామో అలా పెట్టి మళ్ళీ ఆయన 3వ రోజు తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటారు. ఆయన ఒక్కడు మాత్రమే. ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా తమ ప్రాణమును పెట్టలేదు, తమ ప్రాణమును తీసుకోలేదు. ఎవరు చనిపోలేదు, ఎవరు బ్రతకలేదు. చనిపోయిన వాడు మరలా ఎన్నడూ లేవలేదన్న సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. లాజరు చచ్చాడు, మరలా బ్రతికాడు, మరలా చచ్చాడు. ఆ విషయం జ్ఞాపకం చేసుకోవాలి. యాయిరు కుమార్తె చనిపోయింది, మరలా లేపబడ్డది, మరలా చనిపోయింది. ఇలాగ విధవరాలిక కుమారుడు ఆ యొక్క చనిపోయినటువంటి వారిని లేపినాడు, మరలా చనిపోయినట్టుగా చూస్తున్నాం. కానీ మరలా నిరంతరం జీవించినటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. నీ ప్రాణముని ఎవరి దగ్గరైనా పెట్టి మరలా తీసుకునేగలిగేటువంటి కెపాసిటీ ఉందా? ఆ యొక్క శక్తి ఉందా? ఆ అధికారం మనకు ఉందా అంటే ఎవరి దగ్గర లేదన్న సంగతిని జ్ఞాపకం